నాగార్జున గారి విషయానికి వస్తే నేనున్నాను సినిమా, ఆ సినిమా అప్పుడు కూడా ఆయన ఫస్ట్ హాఫ్ చూసి ఎడిటింగ్ రూమ్లో వెరీ డిసప్పాయింట్ అని అయ్యారంట, చాలా డిసప్పాయింట్ అయ్యారంట. ఏం తీస్తున్నారని బయటకు కూడా వచ్చేసారంట. అంటే అది ఎంతవరకు నిజం? అది నేనున్నాను ఫస్ట్ హాఫ్ సినిమా, నేనున్నాను ఫస్ట్ హాఫ్ అస్సలు లేదు, అది రూమరే. ఎందుకంటే ఆయన జోక్గా ఏదో అన్నపూర్ణలో ఒకసారి బయట డబ్బింగ్ థియేటర్ బయట నుంచుని ఎప్పుడు ఆయన అటు వెళ్ళినా ఇటు వచ్చినా ఈ క్లాసికల్ సాంగ్స్ కాంపిటీషన్ ఎడిట్ చేస్తుండేవాళ్ళం. ఓ వారం 10 రోజులు యేసువాసులో, తర్వాత ఏమో మహాగణపతి, ఆ తర్వాత ఏమో అది శ్రేయ ఇంట్రడక్షను, ఆ తర్వాత ఈ యేసువాసులో బిఫోర్ కాంపిటీషన్ కోసం కొన్ని క్లాసికల్ కీర్తనలు ఓన్లీ పల్లవులు రికార్డ్ చేసాం. సో అవి ఫైనల్ కట్ అయ్యే వరకు ఏది ఉంచుమో తెలియదు కదా, బట్ ఎడిటింగ్లో మొత్తం రష్ అంతా చేయాలి. సో కూర్చుని ఆయన ఎప్పుడు వచ్చినా ఒక క్లాసికల్ సాంగ్ వినపడుతుండేది. ఆయన ఒక 8-9 రోజుల తర్వాత ఏంటండి మనం ఏదో అల్లరల్లు లాంటి సినిమా అనుకుంటే శంకరాభరణం చేస్తున్నాడు ఏంటి మీ డైరెక్టర్ అన్నాడు ఆయన. అంతే తప్పించి అది కూడా సరదాగా అన్నాడు. లేదండి ఇది ఫైనల్ దాకా కూడా ఉండదు అని. ఏ శ్వాసలో చూస్తారా అని అడిగాము. అబ్బాయి గారని నాగార్జున గారికి అన్నయ్య గారు అవుతారు ఆయన, పెద్దనాన్న గారు అబ్బాయి. ఆయన అసలు ఎప్పుడు హక్ చేసుకున్నాడు. ఏ శ్వాసలో పాట ఎన్నిసార్లు, ఎందుకంటే ఆయన షూటింగ్ మొత్తం నా చెవిలో పోరాడు. డ్యాన్స్ మాస్టర్ని పెట్టిది, ఈ పాట చాలా మంచి పాట, ఇదే సినిమాకి లైఫ్ అంటే నేను ఈ ఒక్క పాటకే డ్యాన్స్ మాస్టర్ ఉండకూడదండి అని దెబ్బలాడేవాడిని. నన్ను నమ్మండి సార్, ఇది రాఘవేంద్రరావు గారు తీయాల్సిన పాట ఆయనే తీస్తాడు ఆయన సినిమా అయితే. సో అది చూసి పెరిగిన వాళ్ళం ఇది నేనే తీస్తాననేవాడిని. అంటే లేదు నువ్వు కొత్త డైరెక్టరు, పెద్ద హీరో సినిమా, నువ్వు అలాంటి ఇవన్నీ పెట్టుకోకు, నా మాట విని ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకో, సుచిత్రని పెట్టుకో అని గొడవ చేసేవాడు ఆయన. నేను డ్యాన్స్ డైరెక్టర్ లేకుండా సాంగ్ తీశాను. సో ఆయనకి భయం ఉండేది, ఇంకెవ్వరూ ఎక్స్ప్రెస్ చేయలే నాతో. ఆయన ఎడిటింగ్ రూమ్లో చూసి బొటపట కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని అసలు నిజంగానే రాఘవేంద్రరావు తీసినట్టే అలా ఈ పాటకి కళ్ళ నీళ్ళు రావాలంటే నీళ్ళు తెప్పిస్తారు రాఘవేంద్రరావు గారు, అలాగే తీసావు నువ్వు అని హక్ చేసుకున్నాడు. ఆ ధైర్యంతో విర్రవీగుతూ తిరిగేవాడిని నేను. అబ్బాయి గారు ఎస్ అన్నారంటే అది పెద్ద సర్టిఫికెట్ అన్నమాట. అదే ఈయనకి చెప్పాను అనమాట, మీరు చూడాలండి మీ మేకప్ చీఫ్ చంద్ర గారు బాగా లైక్ చేశారు, మీ కాస్ట్యూమ్ చీఫ్ శేఖర్ గారు లైక్ చేశారు, అబ్బాయి గారు అసలు విపరీతం ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు హక్ చేసుకుంటున్నారు ఆయన, సో మీరు చూడాలి సార్ అన్నాను. అంటే వీళ్ళందరూ చెప్పి ఆ ఇంప్రెషన్లో చూడను, సినిమా ఫ్లోలో చూస్తాను డబ్బింగ్ చెప్పేటప్పుడు. అప్పుడు నచ్చితే ఓకే, నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సో డబ్బింగ్ వరకు నేను చూడను అన్నారు ఆయన. అన్న తర్వాత డబ్బింగ్లో ఆ సాంగ్ అవ్వటం బయటకు వచ్చారు. బయటకు వచ్చి అబ్బాయి గారు చెప్పింది కరెక్ట్, ఈ పాట సినిమాని లేపుతుంది. సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు కూడా అప్పుడు మారిషస్లోనూ మలేషియాలోనూ ఫ్యామిలీ టూర్లో ఉన్నారు నాగార్జున గారు. విజయవాడలో డిజాస్టర్ టాక్, ఏది విజయవాడలో కాదు, విజయవాడలో నేనుండగా హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ రిపోర్టు రివ్యూస్, సినిమా అట్టర్ ఫ్లాప్. హైదరాబాద్ మెయిన్ థియేటర్ నుంచి అయితే అసలు పరమ చెత్త సినిమా. ఆ తర్వాత నేను ఏలూరులో చూశాను, గుంటూరులో చూశాను, చిన్న తిరుపతి వెళ్ళాను, గుండు చేయించుకున్నాను, మళ్ళీ హైదరాబాద్ 2-3 రోజుల తర్వాత వచ్చాను. భయంకరంగా డిప్రెషన్లో ఉన్నాను. హైదరాబాద్ సాయిరాజా థియేటర్కి వెళ్తే అసలు నాకే చూడబుద్ది కాలేదు సినిమా. అప్పుడు నాగార్జున గారు ఫోన్ చేసి నువ్వేమి కంగారు పడకు, 2-3 వారాల తర్వాత ఇది 100 రోజుల సినిమా అవుతుంది, ట్రస్ట్ మీ, ఏ శ్వాసలో పాట ఈ సినిమాకి ఆయువు పట్టు, బాగా తీసావు, ఆ 12th రీల్ సాంగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఈ సినిమా ఆడుతుంది, నువ్వేమీ డిప్రెస్ అవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. అంటే అలాంటి ఆయన ఫస్ట్ హాఫ్ చూసి బాగాలేదు. ఇంకా యాక్చువల్లీ ఇంటర్వెల్ మీద డిస్కషన్ బాగా చేసాం. నాగార్జున గారే కారణం ఒక అద్భుతమైన పాయింట్కి ఆ సినిమాలో. శివప్రసాద్ రెడ్డి గారికి డౌట్ ఏంటంటే శ్రేయ మెల్లో సుబ్బరాజు తాళి కట్టేస్తే సెకండ్ హ్యాండ్ హీరోయిన్ని హీరో లవ్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం పోతుంది కదా, ఒక పెద్ద హీరో ఆల్రెడీ ఎవరో పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తే అదేం కదా అన్నది మాస్ పల్స్కి ఎగెన్స్ట్ అది. సో హీ వాజ్ రైట్ యాజ్ ఎ హీరోస్ ఫ్యాన్. నేనేమో ఇంటర్వెల్లో కనుక తాళి కట్టకపోతే సెకండ్ హాఫ్ వీళ్ళిద్దరు లవ్ చేస్తారని తెలిసిపోయిన తర్వాత ఇంకా నేను థియేటర్లో కూర్చోబెట్టలేను కదా. ఆ చేస్తారో చేయరో అని డౌట్ ఉంటేనే కదా నేను స్క్రీన్ ప్లే చేయగలనని నేను, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, మేమందరం ఆర్గ్యుమెంట్. అలాంటప్పుడు మాకు ఓటేసింది నాగార్జున గారే.
మనం కొంచెం బోల్డ్గా ఎదగకపోతే కష్టమండి ఇవాళ రేపు అని. సో అది చూసే డబుల్ పాజిటివ్ చూసి కీరవాణి గారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలండి, ఆ ఇంటర్వెల్లో కనుక అమ్మాయి తాళి కట్టకపోయి ఉంటే నాకు మొత్తం సెకండ్ హాఫ్ అంతా నీరసం వచ్చేది అన్నాడు ఆయన. సో అది హీరో హెల్పే కదా. సో అంటే మీరు విన్నది అసలు టోటల్లీ రివర్స్ అనే కదా ఇది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఓకే, బట్ ఈ నేనున్నాను సినిమా విషయంలో డైరెక్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ డామినేట్ చేశాడు అంటే ఎంతవరకు? అది గుడ్డేం కాదు. డైరెక్టర్ని ప్రేక్షకుడే డామినేట్ చేస్తాడు సార్. బాగుంది బాగాలేదని చెప్పగలిగితే, బాగుందని చెప్తే ప్రేక్షకుడితో సహా ఎవడు డామినేట్ చేయలేడు. ఓకే, ఎవ్వడు వల్ల కాదు అది. అలా ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఓకే, కంట్రిబ్యూట్ చేయటాన్ని ప్రొఫెషన్ కింద ఫీల్ అవ్వాలి, దాన్ని ఈగోయిస్టిక్గా తీసుకోకూడదు. ఆ కంట్రిబ్యూట్ చేయటానికే వీఆర్ పెయిడ్. డామినేట్ అంటే కీరవాణి గారు మిమ్మల్ని డామినేట్ చేశారని కాదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూజిక్ డామినేట్ చేసింది. మ్యూజిక్ ఆ సినిమా బేసిక్గా హీరోయిన్ ఒక సింగర్ అయినప్పుడు మీకు మ్యూజిక్ బాగుండటం ఇట్ సెల్ఫ్ ప్లస్ ఫర్ ద మూవీ. అది డామినేషన్ అనుకుంటే తప్పు. మ్యూజిక్ బాగుండటం అన్న డెసిషన్ ఇట్ సెల్ఫ్ అది డైరెక్టర్ డెసిషన్. చాయిస్. ఆయన ఒక అద్భుతమైన ట్యూన్ ఇచ్చి నేను నో అంటే చేయగలిగేది ఏముంది? తిట్టుకుని ఇంకో సినిమాకి ఇచ్చేస్తారు తప్ప. ఖచ్చితంగా నీ సినిమాకి ఈ పాట ఉంటేనే ఆడుతుంది అని ఎవరైనా ఇస్తే వాళ్ళు నన్ను డామినేట్ చేసినట్టు. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్కి పాపం అంత ఫెసిలిటీ లేదు. Please subscribe to Please subscribe for more videos.